తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఏఓలకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే సెక్రటరియట్కి సంబంధించి ముట్టడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కి చాలామంది వీఏఓలు అయితే చేరుకున్నారు. వాళ్ళని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. నిన్న రాత్రి కూడా కొంతమంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వీఏఓలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. మొత్తాన్ని చూసుకుంటే వాళ్ళ డిమాండ్స్ 4 అయితే పూర్తి మొత్తంలో ఉన్నట్టయితే అర్థమవుతుంది. ఈ 4 అంశాలకు సంబంధించి వాళ్ళని మొత్తం కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి సంబంధించి సౌకర్యాలు ఏదైతే ఫోన్స్ కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇంటర్నెట్ కేబుల్స్ సంబంధించి కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మా జీతాలు పెంచుతాం, 20,000 చేస్తామని చెప్పారు. మరి ఏడాది కాలం దాటిపోయింది. ఇప్పటికి కూడా ఆ 20,000కి సంబంధించి కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం దాని గురించి స్పందించట్లేదు. మేము చాలా రకాలుగా ప్రభుత్వానికి కావచ్చు, సంబంధిత శాఖ ఏదైతే సంబంధిత శాఖ మంత్రి సీతక్క కూడా చాలా సందర్భాల్లో మేము కలిసి మొరబెట్టుకున్నాం. ఆయన కూడా గతంలో మా వద్దకు వచ్చామే మద్దతు తెలిపింది, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా వీఏఓలకు సంబంధించి సంఘ నేతలు అయితే చెప్తున్నారు. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే సిఐటి సంబంధించి అనుబంధ సంస్థ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. మొత్తానికి పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే వీళ్ళకి సంబంధించి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కూడా నెరవేర్చాలని వాళ్ళు ముక్కుమ్మడిగానైతే వాళ్ళు ఆపోతున్న పరిస్థితి. మొత్తానికి ఎక్కడికక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఏఓలు వాళ్ళకు సంబంధించి డిమాండ్స్ ఏవైతున్నాయో 4 ప్రధాన డిమాండ్లు అవి ప్రభుత్వానికి తెలియజేయడానికి కోసమే ఈరోజు మేము ఏదైతే సెక్రటరియట్ ముట్టడికి అయితే పిలుపునిచ్చామంటే వాళ్ళు చెప్తున్నారు. ఇక చూసుకుంటే ప్రభుత్వం అయితే గతంలో చూసుకుంటే ఆశా వర్కర్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిప్మా సంబంధించి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే అంగన్వాడీ టీచర్లకు కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, ఎవరొచ్చి కూడా ఇక్కడ ముట్టడికి పిలుపునిచ్చినా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా చెల్లం లేకుండా వ్యవహరిస్తుంది అన్నట్టు కూడా ప్రజాసంఘ నాయకులు చెప్తున్నారు. కమ్యూనిస్టులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఆ మేనిఫెస్టోలో పొందపరిచిన అంశాలు ఇప్పటికి కూడా పట్టించుకోకపోవడం అయితే విడ్డూరకరంగా ఉందంటూ కూడా ప్రజాసంఘ నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే ఇది చూసుకుంటే ఏదైతే అరెస్టుల పరంపరను అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం పదే చెప్తుంది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, 7వ గ్యారంటీగా అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు నిరసన తెలియనీయకుండా వీళ్ళను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం పట్లనైతే ప్రజాసంఘ నాయకులు అయితే ప్రభుత్వం మీద మండిపడుతున్న పరిస్థితి. మరి వాస్తవంగా 15 నెలల కాలం గడిచింది, ఇప్పటి వరకు కూడా జీతం ఇవ్వట్లేదు. అదేవిధంగా చాలా పైసాయి నుంచి ఒత్తిడి జరుగుతుందని చెప్తున్నారు. ఏంది అసలు? నిజమే అండి. మాకు చెప్పే పనికి మేము చేసే పనికి ఎలాంటి సంబంధం లేదు. మాకు ఇచ్చే 5,000 జీతం ఇచ్చి మరి ఒక 50,000 జీతం ఇచ్చినంత పని చెప్తున్నారు. మా కుటుంబాలు ఎట్లా బతకాలి? 24 గంటలు పని చేయడం తప్పితే మాకు ఇక మేము ఇంటికి ఏమి మా భార్య పిల్లలు మేము ఎట్లా నడుపుకోవాలి? వచ్చిన ప్రతి ప్రభుత్వం ఏదో రకంగా చెప్తూనే ఉంది, చేయిస్తూనే ఉంది. ఏమన్నా ప్రభుత్వం కూడా చెప్తుంది కదా, అన్ని సంఘాల మాటలు వాయిస్ మీద తీసుకుంటే ఖచ్చితంగా సాల్వేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇలాంటి టైంలో ప్రభుత్వాన్ని డైరెక్ట్ నేరు కలవచ్చు కదా, ఎందుకు ముట్టడి పిలుపునిచ్చారు? మేము ఇదివరకే ఈ 15 నెలల నుంచి మేము చెప్తూనే ఉన్నాము, వాళ్ళు మాకు హామీలు ఇస్తూనే ఉండరు. కానీ ఇంతవరకు ఏం కదలికలేదు ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వాన్ని నేరుగా కలవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మీరు చెప్పండి అమ్మ, ఎట్లాంటి ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మీరు? నేను మాట్లాడతాను. మేము వర్క్ పరంగా మంచిగా చేస్తాం సార్, కానీ మాకు సరిపోయే సాలు లేదు. మేము పని 24 గంటలు పని చేస్తున్నాం, కానీ దానికి తగ్గ ఫలితం లేదు. మాకు శాలరీ తక్కువ ఉన్నది. 5,000 శాలరీకి ఏం గడుస్తుంది? మా కుటుంబం ఏం గడుస్తుంది? మా పిల్లలు మేమేం గడవాలి? మా కుటుంబం 24 గంటలు పని చేసినాక మాకు జీతం సరిపోతలేదు. మాకు శాలరీ పెంచాలి, ఇన్సూరెన్స్ కావాలి. ఏం పనులు చేస్తుంటారు ప్రధానంగా మీరు గ్రామాలు? ఆన్లైన్ పనులు మొత్తం విలేజ్ సంఘాలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఆర్థికంగా వాళ్ళ బలోపేతం చేయడానికి వాళ్ళ గురించి మేము మహిళా సంఘాల గురించి, కుటుంబాల గురించి పనిచేస్తాం. అంటే గతంలో మిప్మా సంఘ నాయకులు కూడా చాలా వరకు ఇక్కడ ముట్టడిలు కావచ్చు, ధర్నాలు కూడా ఇచ్చారు. వాళ్ళ పరిస్థితులు కూడా గట్లనే ఉన్నాయి. వాళ్ళు కూడా ఎన్నిసార్లు ప్రభుత్వం అని చెప్పినా కూడా సార్ట్ అవుట్ కాలేదు. మీ సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా? మాకు ఎలక్షన్లో చెప్పారు చేస్తాము, వివోఏలకు 26,000 జీతం ఇస్తామని ఎలక్షన్లో చెప్పారు. చేస్తారని చెప్పి మేము ఈ ప్రభుత్వం భావించినాం. మిగతా ప్రభుత్వము కొంతవరకు చేసింది, ఈ ప్రభుత్వం మొత్తంగా 26,000 ఇస్తా అని చెప్పింది. అసెంబ్లీలో ముందు కూడా మాట్లాడిర్రు 26,000 ఇవ్వాలి. ఇప్పుడు పంచాయతీరాజ్ కింద వేసిర్రు, పంచాయతీరాజ్ కింద కూడా పని చేస్తామని చెప్పారు. చేయాలని చెప్పి మేము డిమాండ్. ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలిసే ప్రయత్నం చేసిరా? కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఇక పంచాయతీరాజ్ ఆమెను కలవలేము మేము ఇంతవరకు. ఇంకా కలవనికే ఇక మేము అసెంబ్లీలో ముట్టడి అని చెప్తేనే పట్టేస్తున్నారు. ఎక్కడిదక్కడ ఏడ ధర్నా చేస్తే చేయనిస్తలేరు.
ధర్నా చేసే స్వేచ్ఛ ప్రభుత్వం ఇస్తున్నది కదా. ఎక్కడ ఇస్తుంది? పట్టేస్తున్నారు ఎక్కడో అక్కడ ఆపేసారు, విలేజ్లలో ఆపేసారు. మీరు ఎట్లా వచ్చారు మరి ఆఫీస్? ఇక వచ్చినాం, కొంతమంది అక్కడ ఆపేస్తే కొంతమందికి పోతలేమని చెప్పేసి వచ్చినాం మేము. మీరు చెప్పండి, ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ? గవర్నమెంట్ పరంగా వాస్తవానికి అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముందు సీతాకమ్మ కూడా మాకు చెప్పింది, ఏమి చెప్పిందంటే మీకు 26,000 జీతం ఇస్తాం, ప్రతి ఒక్కరిని 10,000 మా సొంత బిడ్డలాగా చూసుకుంటాం, మీరు మా గవర్నమెంట్కి సహకరించండి అంటే అదేవిధంగా గవర్నమెంట్కి సహకరించినాం. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ పని అయిపోగానే మమ్మల్ని వదిలేసింది సార్. ఎందుకు విషయం అంటే మళ్ళీ మాకు ఒక్కోటి కాదు, ఉన్న మహిళలకు ఏ అయితే అవసరాలు ఉంటాయో వాళ్ళ చిన్న సంఘాల కాడికి వెళ్ళి పెద్ద సంఘాలు, బ్యాంక్ లోను, సిఎఫ్, శ్రీనిధి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా లక్పతి ఇది వచ్చింది, లోకస్ వచ్చింది, అంటే నేషనల్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తుంది. కాబట్టి అది ప్రతిదీ మేము డేటా ఎంట్రీ చేయాలి. వాళ్ళ ఆధార్ కార్డు నుంచి ఫోటో, ప్రతి అకౌంట్ బుక్ ప్రతిదీ ఆన్లైన్ వర్క్ చేయాలి. ఏదో ఒకటి చేయకుండా సభ్యురాలకు వచ్చే అవకాశం లేకపోతుంది. వాళ్ళకి వచ్చే సబ్సిడీ కానీ లోన్స్ కానీ ఏదైనా ఒకవేళ లోన్ ఇప్పించాక రికవరీ కాలేదనుకో దానికి రెస్పాన్సిబుల్ మేమే. ఎందుకు ఇప్పించారు కదా మీరు కట్టియాలి, ప్రతిదీ చేస్తున్నాం కాకపోతే టార్చర్కు కొంతమంది వివేలు వర్క్ కూడా బంద్ చేశారు, సాలిసాలం జీతాలు. అందుకు వీళ్ళు ముందు గుర్తించి సీతాక ఏమందంటే మీకు కంపల్సరీ 26,000 చేస్తామని కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు సీతాక్క కూడా మీరు ధర్నా చేస్తే మీకు మద్దతుగా వచ్చి మీకు మద్దతు చెప్పింది కదా, ఆమె మనం కలిసే ప్రయత్నం చేసారు. మేము కలిసే ప్రయత్నం మాకు అసలు అవకాశం ఇస్తలేదు. ఇప్పుడు విలేజ్లోకి వస్తే మండల్ పిఎస్లో అక్కడనే అరెస్ట్ చేస్తారు ఆల్రెడీ. ఇప్పటికి మా దగ్గర 40 మెంబర్స్ ఉంటాం, 20 మెంబర్స్ అరెస్ట్ చేశారు. మేము 20 మెంబర్స్ మబ్బులో లేచి ఇక్కడ ఇబ్బంది తోడిస్తాం. ఆయన ఇక్కడ షెరీఫ్ ఆఫీస్కి పోదామంటే ఇక్కడ డీసీఎంలు ఎక్కిస్తారు ఆల్రెడీ వాళ్ళని. ఎవరు కూడా ఎక్కడ అక్కడ గవర్నమెంట్ అనేది ఈ ప్రభుత్వం ఎక్కడ అక్కడ నిబంధిస్తుంది సార్. అది దీనివల్ల గవర్నమెంట్ తెలుసుకోని మా అందరికీ మేమేం కోరికలు పెద్ద అడుగుతున్నాం, వాళ్ళు చెప్పిన మాకు ఇవ్వమని అడుగుతున్నాం గవర్నమెంట్కు. ఓకే అమ్మ, మీరు శాంతియుతంగా నిరసన తెలియజేసి మరి ప్రభుత్వానికి మీ మెమోరాండం ఇవ్వచ్చు కదా, ఇట్లా ముట్టడి కార్యక్రమాలకు ఎందుకు వెళ్తున్నారు? ఎన్నిసార్లు కలిసినా కూడా మేము అట్లా ఇచ్చిన వాళ్ళు స్పందించలేదు కాబట్టి ఈ ముట్టడి కార్యక్రమం వరకు వచ్చినాం మేము. వీళ్ళు ఇప్పుడు కూడా స్పందించకపోతే సమ్మె కూడా చేస్తాం. ఎంతమంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు? 18,000 మంది ఉంటాం. 18,000 మందికి గతంలో సీతక్క అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె మీద వద్దకు వచ్చి మీకు సానుభూతిగా మీకు మద్దతు కూడా తెలిపింది, ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ జీతాలు కూడా 20,000 చేస్తా అని చెప్పింది, మీకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పింది. మరి 15 నెలల కాలం అయింది, సీతక్క మంత్రిగా మీ శాఖ మంత్రిగానే ఉన్నది. ఆమెను కలిసి ఏమన్నా మీ ప్రాబ్లం చెప్పే ప్రయత్నం ఏమన్నా చేసిరా? ఆమె ఏమన్నా సమాధానం ఇచ్చారు? మా మండల్ వాళ్ళం కలవలేము కానీ జిల్లా స్థాయిలో కలిసిండ్రు. సీతక్కను కూడా పోయి మాట్లాడితే సానుకూలంగానే స్పందించింది ఆమె. స్పందిస్తారు, ఎన్ని నెలలు స్పందిస్తారు? దానికి ఒక పరిష్కారం అనేది ఉండాలి కదా. మాటలలో ఎంతైనా చెప్తారు, మేము పని చేస్తున్నాం, మాకు జీతాలు సరిపోతలేవు, మాకు ఇబ్బంది అవుతున్నది, కనీసం ఇంటి అద్దె కట్టుకునేకి కూడా మాకు వెళ్తలేదు 5,000 జీతంతో. ఇప్పటికన్నా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు నెరవేర్చుకొని మమ్మల్ని కూడా ముందుకు తీసుకుపోతారని అనుకుంటున్నాం. అంటే శాంతియుతంగా ఎవరైనా కూడా నిరసన తెలియజేసుకోవచ్చు, ప్రభుత్వం కూడా అన్ని తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారని ప్రభుత్వం చెప్పింది. మరి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు ఎక్కడికక్కడ? అడుగుతాం కదా, ఇప్పుడు లోపలికి పోయి ముట్టడి చేస్తామని అరెస్ట్ చేస్తున్నారు. శాంతియుతంగా ఎన్నిసార్లు వాళ్ళని అడిగినా కూడా ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మమ్మల్ని పట్టించుకుంటోళ్ళే లేరు. కేసీఆర్ ప్రభుత్వమే 5,000 జీతం ఒకసారి 3,000 చేసిండ్రు వాళ్ళు స్టార్టింగ్లో గెలిచినప్పుడు. తర్వాత మళ్ళీ మొన్న 3,000 ఎప్పుడు రాఖీ పండుగప్పుడు మొత్తం 5,000. మాకు గ్రామ సంఘాల నుంచి కూడా 3,000 ఇస్తామని చెప్పిండ్రు, అది కూడా ఇస్తలేరు. ఈ 5,000 మాత్రమే. మేము ఆన్లైన్ వర్క్ చేయకపోతే అవి కూడా కట్ చేస్తారు. నాకైతే సంవత్సరం జీతం రాలేదు, తీసేస్తామని బెదిరింపులు పని చేయకపోతే. ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వట్లేదు, అవి కూడా జమ చేయట్లేదు. ఇన్సెంటివ్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేరు. శ్రీనిధి వాళ్ళు అయితే మాకు ఇబ్బంది మొత్తం. ఎంత అంటే ఇప్పుడు కట్టించిందాక కాదు, ఎట్లా పైసలు ఇచ్చిర్రో అట్లా ఇప్పియండి అన్నీ వేస్తాం. మరి మాకు కూడా జీతం ఇస్తే మాకు కూడా చేయాలనిపిస్తుంది. మేము ఎన్నిగానం మళ్ళీ వేరేది ఎక్కడ పోవద్దు, వేరే పనులు ఏం చేసుకోవద్దు. వీళ్ళు ఏదైతే చెప్తారో అదే చేయాలి. అంటే ఇంత పర్టికులర్ టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? మీరు ఎప్పుడు పడితే అప్పుడు పని చేయాల్సి? 24 గంటలు మా పని, లేచిన నుంచి మా పని. మళ్ళీ మొత్తం ఇప్పుడు మేము చేస్తున్నట్టే, కాకపోతే అది ఏపీఎంలు, సీసీలు వాళ్ళు చేస్తున్నారు అన్నట్లు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, కానీ చేసే వర్క్ అంతా మేమే. వాళ్ళని మమ్మల్ని కూర్చునబెట్టి కూడా మీరు ఏ వర్క్ చేయించినా వాళ్ళు చేస్తారా మేము చేస్తామో కూడా గవర్నమెంట్ చూడమనండి. మేము న్యాయంగానే అడుగుతున్నాం.
వివేల సమస్యల కొరకై సిఓ ముట్టడి కార్యక్రమంకి వచ్చినాం. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. మేము గంతమ్మ కోరికలు ఏం అడుగుతలేము. మాకు గౌరవ వేతనం ఒక 5,000 ఇస్తారు. కనీసం ఇవాళ బతకాలంటే భార్య పిల్లలతో బతకాలంటే ఒక 20,000 ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము మరి కోరుతున్నాం. కానీ మా కోరికలు కాకుండా అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. అయినా కానీ తలుచుకొని ఈడికి వచ్చినా కానీ ఎక్కడక్కడ పడితే ఎక్కడ వాళ్ళని అక్కడనే అరెస్టులు చేసి మమ్మల్ని ఎంతో చేస్తారు. అయినా మేము ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ సమస్యను మాత్రం మేము వెనకాడడం, కంపల్సరీ మళ్ళా ధర్నా కార్యక్రమం చేపడతాం. ఈ పోరాటం మాత్రం మేము కొనసాగిస్తూనే ఉంటాం. అంటే రేవంత్ రెడ్డి ఏమైనా హామీ ఇచ్చిండు, హామీలో ఇచ్చిండు. మాకు 20,000 ఇస్తాని హామీ ఇచ్చిండు. మాకు అన్ని హామీలు ఇచ్చిండు. ఇవాళ ఏం లేదు, సమస్యలు లేకుండా మాట్లాడకుండా మా పైన అసలు మమ్మల్ని చూస్తలేడు. మహిళలకు అది చేస్తాం ఇది చేస్తాం అంటుండు. అందులో పనిచేసే వివోలకు మాత్రం ఏం లేదు. ఇలా 5,000 కవర్ చేస్తారు. ఏమొస్తాయి, కూరగాయలు రావట్లేవు, ఏం రావట్లేవు. భార్య పిల్లలు ఎట్లా పోషించుకుంటూ ఉండాలి. మాకు ఎంతో ఇబ్బందులు చేస్తారు. ఉంటుంది. మాకు సీసీలు ఏపీఎంల నుంచి అందరి నుంచి మాకు టార్గెట్ పెట్టి ఆన్లైన్ పనులు మరీ విపరీతం 16 ప్రభుత్వ పనులు ప్రభుత్వం నుంచి ఏవి వచ్చినా మేమే చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ నుంచి ప్రతి స్కీమ్లో మమ్మల్ని పాల్గొనమంటుడు. 18 డిపార్ట్మెంట్లతో పనిచేస్తున్నాం. అయినా కానీ మమ్మల్ని పరిస్థితి వరకు చిన్న చూపుగానే చూస్తున్నారు. మా డిమాండ్స్ ఏంది? ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, మాకు 20,000 వేతనం గౌరవ వేతనం ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టిండు. మాకు అన్ని నెరవేర్చాలని ఇలా 20 లక్షలు 30 లక్షలు ఇప్పిస్తున్నాం. ఇలా మహిళలకు అన్ని చేస్తా ఇది చేస్తా అంటుండు. కానీ మా అందులో పనిచేసేటోళ్ళు మాత్రం కనుక్కుంటలేడు. ఆన్లైన్ పనుల పేరుతో ట్యాబ్ సౌకర్యం లేకుండా, నెట్ సౌకర్యం లేకుండా మన గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాం. మాతో వెట్టి చాకరీ చేపిస్తూ మాకు ఇచ్చే 5,000 వేతనంతో మాకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 26,000 వేతనం చేస్తామన్నారు. ఇప్పటికే ఇంకా ఇదివరకు కూడా మాతో అదే 5,000తో వెట్టి చాకరీ చేపిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ సమస్య 20 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాం మేము. మాకు 26,000 వేతనం ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడ ఇదే పోరాటం చేస్తాం.